ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం నేలరాలిన మామిడి ఆందోళనలో రైతులు వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరులో ఐకేపీ పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసి ముద్దైన వడ్లను పరిశీలించారు. వెంటనే బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులు సూరరాజు, బైకని యాదయ్య, రేసు పావని తదితరులు పాల్గొన్నారు. నా పేరు సూరరాజు. మా చేర్యాల మండలం ఆకునూరు గ్రామం. నెల రోజులు వరి కోసి ఇక్కడికి ఐపీకి సెంటర్ ఇచ్చి 20 రోజులు అవుతుంది. సంచులు నింపి 15 రోజులు అయింది. 15 రోజుల నుంచి రోజు రేపు మాపు అంటారు. ఒడ్లు పోతలేవు, కాంట అయితే లేవు. వాళ్ళని అడిగితే ఇవాళ ఆగు రేపు ఆగు అని చెప్తారు. అట్లా జరుపుకుంటూ పోతారు. నిన్న రాత్రి వర్షాలు పడి మొత్తం నీళ్ళపాలైంది. మరి ఐకేపీ సెంటర్ వాళ్ళ నిర్లక్ష్యమా ఎవరిదో మనకైతే తెలియదు, కానీ ఇలా గవర్నమెంట్ తొందరగా పోయేటట్టు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రైతు పండించిన పంట నేలపాలైపోతుంది. ఇన్ని రోజులు 20 రోజులకు నెల రోజులు 15 రోజులు కాంటాయి. 20 రోజుల కింద నెల రోజులు ఒడ్లు వచ్చి 15 రోజులు కాంటాయి. ఒడ్లు ఒక లారీలు వస్తలేవు, ఏది అయితే లేదు. రైతు ఎత్తింది, ఏది ఎత్తింది, మా బతికే రోడ్డు బతికైపోతుంది. ఈ ఎందుకు లక్షల పెట్టుబడి పెట్టి ఏం సంగతి అమ్మేది? ఇట్లా ఏం అధికారులు ఏం కథో, మీరు ఏం చేస్తుండ్రో ఏం కథో మీకే ఎరుకుండాలి. నోటికాడికి వచ్చిన బుక్క తిందామంటే తడిచి నాలపాలు కాబట్టి ఎట్లా బతాము, ఏం తినాలి? తడిచినాక ఎట్లా బతాం? ఈ తిరిగి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నాలపాలు అయిపోయాయి. మా బతుకులలో ఏమన్నా ఉన్నదా? మట్టే కానీ ఏం లేదు. వెంటనే గవర్నమెంట్ మీకు మీ దయ వలన మీరు మన్నించుండ్రి, ఈ ఒడ్ల కొనుగోలు చేయండి. ఎందుకు ఆపుతున్నారు మీరు? ఇట్లా లారీలో మా రైతు బతకొద్దా? మీకు వద్దా? ఇది చర్య తీసుకొని మీరు పెద్ద పెద్ద అధికారులు మీరు ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి వడ్లను ఐకేపీ పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రైతులు నెలల తరబడి గడుస్తున్న ఇప్పటి వరకు కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడం కారణంగా నిన్న పడ్డటువంటి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షానికి ఒడ్లు పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కాంట అయినప్పటికీ లారీలు రాక కొనుగోలు చేయక కళ్ళాలలో పూర్తిగా తడిసిపోయి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. సంచులు కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఐకేపీ అధికారుల నిర్లక్ష్యమా, సిబ్బంది నిర్లక్ష్యమా, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో కానీ రైతుల బతుకు మాత్రం ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఈరోజు నోటికాడికి వచ్చినటువంటి బుక్క ఈరోజు నేలపాలై తడిసి ముద్దయితే రైతుకి ఎంత కంటతడి, ఎంత ఆవేదన ఉంటుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.